హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెద్ద ఘనకార్యం చేసిన గైస్. 1 డే 2 షార్ట్స్ 2 మూవీస్ ఒకటే రోజు కంప్లీట్ చేసాము. సో రాబిన్ హుడ్ గురించి మాట్లాడాలంటే వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఈజ్ కొంచెమే బాగుంటుంది మూవీ, ఇట్లనే వెళ్తే బాగుంటుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ కొంచెమే బాగుంది మూవీ. సో మూవీ విషయానికి వస్తే గైస్, ద మూవీ ఈజ్ ఓకే ఇష్. మరీ నాట్ గుడ్, మరీ వరస్ట్ కూడా కాదు. యూ క్యాన్ గివ్ ఇట్ ఏ ట్రై, అలాంటి మూవీ ఇట్ ఈస్. సో మేజర్లీ మూవీ మైట్ ఇన్స్పైర్డ్ బై కిక్ అని అనిపించింది, కొంచెం కిక్ మూవీ. ఓవరాల్ మూవీస్ ఓకే, ఓకే, యూ క్యాన్ వాచ్ ఇట్ అట్లీస్ట్ వన్స్. మూవీ పాజిటివ్ నెగిటివ్ మాట్లాడాలంటే లెట్స్ గో ఫర్ పాజిటివ్ నౌ. పాజిటివ్ ఈజ్ ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ ఈజ్ రియలీ గుడ్. వెరీ ఎంగేజింగ్గా అవుతుంది. ఇంకా వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పాలి మీకు. హీఈస్ అమేజింగ్ ఇన్ ద ఫిలిం. తన కామెడీ అన్నీ చాలా మంచిగా ఉండింది. ఈజ్ రియలీ వెల్ ఇన్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం మంచిగా వెళ్ళడం ఇట్లా అంటే ఈజ్ ద మెయిన్ లీడ్, ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్. సో మ్యాక్సిమం ఇవే గైస్. పాజిటివ్ విషయాలకు వస్తే ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ కామెడీ ఆఫ్ వెన్నెల కిషోర్ గారు అండ్ రాఘవేంద్ర గారు. అండ్ ఇంకా ఇప్పుడు నెగిటివ్ విషయాలకి వస్తే, వామో ఏం సెకండ్ హాఫ్ బ్రా బాబు. అది ఎవ్రీవన్ ఈజ్ స్లీపింగ్, ఎవ్రీవన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ అరే స్కిప్ చేయండి. అసలు సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ వర్స్ట్ గైస్. దానివల్లనే మొత్తం మూవీ పోయింది. ఇంకోటి సాంగ్స్ ప్లేస్మెంట్స్ మొత్తం ఫోర్స్ఫుల్ సాంగ్స్, అసలు అవసరమే లేదు. అది ఇట్లా వస్తాయి, ఇట్లా వెళ్ళిపోతాయి. వై ఆర్ మొత్తం అన్నెసెసరీ అనిపించింది అవి. ఇంకా వార్నర్ గారిని తెచ్చిర్రు ఇక్కడ, విచ్ ఈజ్ అన్నెసెసరీ. ఇంకా దాంతో ఇంకా పార్ట్ 2 అంట. వై ఆర్ ఇట్స్ ఓకే ఇయర్. మళ్ళీ శ్రీలీల గారి క్యారెక్టర్ ఆల్వేస్ అదే రిచ్ డమ్. ఎన్నిసార్లు అమ్మా, ఇట్స్ ఓకే, చాలు. ఓవరాల్ మూవీ విషయానికి వస్తే యూ క్యాన్ వాచ్ ఇట్ వన్స్, మేజర్లీ ఫర్ ఫస్ట్ హాఫ్ అండ్ ఫర్ ద కామెడీ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, మై రేటింగ్ ఈజ్ 2 out of 5. That's all guys. Thank you.